నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. అవార్డు గురించి రకరకాల ప్రశంసలు, రకరకాల విమర్శలు కూడా ఆయనకు వచ్చాయి. చూద్దాం, ఈదర్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ దట్ అవార్డ్ ఆర్ నాట్. అవార్డుకు ఉండేటువంటి కొలమానంలో బాలకృష్ణ యోగ్యుడా కాదా, దానికి చెప్పే ముందు, యోగ్యత చెప్పే ముందు, ఇటీవల ఆయన ద్వారా వచ్చిన 4 సినిమాలు, 4 వరుస హిట్ సినిమాలు గురించి చర్చించుకుందాం. ఆయన తండ్రి గారి బయోగ్రఫీ తీసిన తర్వాత 2 పెద్దగా ఆడలేదు, నిరుత్సాహపరిచిన తర్వాత ఇంకా బాలకృష్ణ పరిస్థితి అయిపోయింది అనే తరుణంలో అఖండ బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చింది. కానీ దాదాపు అఖండ సినిమా అప్పుడు అందరికీ ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే బోయపాటి సీను అంత ఈజీగా చేసే వ్యక్తి కాదు. ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలుసు. తప్పకుండా ఇది హిట్ అవుతుంది అనుకోవడం, అది హిట్ కావడం జరిగింది. కాకపోతే నా వరకు నేను ఆ సినిమా చూసి, ఇంత గొప్ప సినిమా అఘోరుడిగా ఇవి చాలా బాగా చేశారు, ఇక బాలకృష్ణకు ఇంతకు మించిన సినిమా రాదు, ఇదేమో ఇంకా వయసు కూడా అయిపోవచ్చింది అనుకున్నాను. కానీ అఖండ బీభత్సంగా ఆడిన తర్వాత పోటీగా, అంటే వేరే నటుల పోటీగా అఖండ 21లో వస్తే 23లో వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని దర్శనంలో వచ్చింది. ఇది వేరే నటులతో పాటు కలిసి వచ్చిన సినిమా. ఆ సినిమా కూడా ఒక ఫ్యామిలీ మెసేజ్ పెట్టి తప్పకుండా ఆ సినిమా కూడా హిట్ అయింది. అది కూడా 100 కోట్లు. అఖండ కూడా 100 కోట్లు సాధిస్తే వీరసింహారెడ్డి కూడా 100 కోట్లు సాధించి తన స్టామినాను కంటిన్యూ చేశాడు, తన లెగసీని కంటిన్యూ చేశాడు బాలకృష్ణ. ఆ తర్వాత భగవత్ కేసరి. నిజంగా నాకు భగవత్ కేసరిలో మెసేజెస్ బాగా నాకు నచ్చాయి. చాలా చక్కని మెసేజ్. ఈయన అహోహో అరుపులు లేకుండా చక్కగా చేసుకొచ్చారు. మామూలుగా ఈ వీరసింహారెడ్డిలో అరుపులు ఉన్నాయి, ఎందుకంటే రెడ్డి అంటేనే ఆయన అదంతే. కాకపోతే భగవత్ కేసరిలో ఆ స్థాయి కాకుండా మంచి పేరు తెచ్చుకొని మంచి హిట్ కూడా సాధించింది. తర్వాత ఈ భగవత్ కేసరి 23 వస్తే 2024లో వచ్చిన డాకు మహారాజ్. డాకు మహారాజ్లో 3 షేడ్స్ అండి. ఆ పాత్ర 3 షేడ్స్, వాటి సీతారామరాజు అంట, లేకపోతే ఇంకా ఆ డాకు మహారాజ్ అంట, ఇంజనీరు, ఈ రకంగా 3 షేడ్స్లు కూడా తన గొప్పతనాన్ని చూపించారు. చక్కని మెసేజ్, వాటర్ గురించి చక్కని మెసేజ్తో ఆ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ 100 కోట్లు సాధించిందా లేదా అనేది కాదు ప్రశ్న. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్, ఈ 4 ఫ్లాప్ కాలేదు. బయ్యర్స్ నష్టం రాలేదు, నిర్మాత నష్టపోలేదు. కాబట్టి 100 కోట్లు భవిష్యత్తులో పెద్ద అమౌంట్ తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ వరుసగా 4 హిట్లని ఖచ్చితంగా రాసి ఇవ్వగలుగుతాం. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ 4 హిట్గా ఈ వయసులో. ముఖ్యంగా మీకు తెలుసో లేదో, బాలకృష్ణకు ఒక టైప్ ఆఫ్ వర్గం ఉందండి. ఒక వర్గం తప్పకుండా ఆయన సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆ వర్గాన్ని ఈ రోజుకి కూడా, అంటే మామూలుగా 60 దాటిన తర్వాత ఆ రోజుల్లో ఎన్ఆర్ ఎన్టీఆర్ కూడా కొంచెం చెప్పబడ్డారు, కొంచెం అంతగా ఈ స్థాయి హిట్స్ వాళ్ళు ఇవ్వలేదు. కానీ నాకు తెలిసి ఇండియాలో కూడా ఏ నటుడికి కూడా 60 దాటిన తర్వాత ఈ స్థాయి హిట్స్ వచ్చాయి, వరుసగా 4 సినిమాలు హిట్టు, బయ్యర్స్కు నష్టం రాలేదు, భారీ సినిమాలు, ఆ తర్వాత నిర్మాత సాటిస్ఫైడ్ అనేది నాకు తెలిసి బాలకృష్ణ సినిమాలే ఏమో. అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవత్ కేసరి కానీ, డాకు మహారాజ్ కానీ అనిపిస్తుంది. ఇక డాకు మహారాజు అది ఒక పోటీలో వచ్చి అయినా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా దీనికన్నా ఎక్కువ ఆడిందని రకరకాల డిస్కషన్ జరుగుతూ ఉన్నా కూడా తన స్టామినాను కంటిన్యూ చేశాడు, తన లెగసీని కంటిన్యూ చేశాడు. ఇప్పుడుండే కుర్ర హీరోలతో నేనున్నాను, నేను యాక్ట్ చేయగలుగుతాను అని ఆ రౌద్రం, ఆ యొక్క పలుకు తీరు, డైలాగ్స్, ఈ డైలాగ్ చెప్తే బాలకృష్ణనే చెప్పాలని ఈ రోజుకి కూడా ఆయన వాయిస్కు, ఆయన డైలాగ్కు జనం ఫిదా అవుతారు. ఒక వర్గం. ఇక ఈ 4 సినిమాలు అటు ఉంచితే నాకు తెలిసి 74 తాతమ్మ కళ నుండి డాకు మహారాజు వరకు 50 ఏళ్ళు దాటిపోయినాయి.
దాదాపు స్టార్టింగ్లో ఏ 4-5 ఒక 2-3 ఇయర్స్ 5-6 ఏళ్ళు పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా మంగమ్మ గారి మనోడు అనుకుంటా ఆయన స్టార్డమ్ వచ్చింది. అలా చూసుకున్నా కూడా ఆయనకు స్టార్డమ్ వచ్చి నేటికి 40 ఏళ్ళు దాటిపోయి ఒక హీరో 40 ఏళ్ళు స్టార్డమ్గానే కంటిన్యూ అవుతున్న విషయం చాలా చాలా గొప్ప విషయం. ఇక ఆయన రాజకీయాల గురించి మాట్లాడితే కంటిన్యూ 3 సార్లు ఆయన సీఎం ఎమ్మెల్యేగా గెలిచారు హిందూపురం. అంత ఈజీ కాదండి. ఈవెన్ జగన్ వేవ్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. చూడండి, అప్పుడు ఆయన సేవా దృక్పథం, తల్లి పేరున క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఒక రకంగా ఒకవైపు సేవ, సినిమాలు నటిస్తూ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఒక చిన్న విషయం అండి, ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన అనుకుంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, ఎవరైనా మనశ్శాశ్వత చెప్పండి, ఆయన అనుకుంటే మినిస్టర్ కాగలుగుతాడా లేడా? ఆయన అనుకుంటే ఉప ముఖ్యమంత్రి కాగలుగుతాడా లేదా? లేదు. ఆయన అల్ప సంతోషి అండి. బాలల మనస్తత్వం, చిరంజీవి గారు కూడా 2 సార్లు అన్నారు, బాలల మనస్తత్వం బాలకృష్ణదే అని. అంటే జై బాలయ్య అంటే పొంగిపోతాడు. ఏదో అంటూ ఉంటారు, ఆయన అభిమానులు కొడతారు, అభిమానులే వెళ్తారంట, అయ్యా మాకు కొట్టయ్యా, నువ్వు మా చెంప మీద నీ చేయపడాలి అని. అది ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా నోటి దురుసు, ఏదోదో మాట్లాడేస్తూ ఉంటాడు, ఏదో టక్కని అనేస్తాడు, ముక్కుసూటితనం. అది ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు ఏదో అన్నారని చెప్పి పెద్ద గొడవ జరిగితే ఎంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఆయన, అవునయ్యా మామూలుగా నటులకు ఎంటోడు వాగ్గాడు నాగ్గాడు అంటూ ఉంటారు, ఆ రకంగా నేను నాగేశ్వరరావు గారు అన్నాను. ఆయన నాకు బాబాయ్, ఎన్టీఆర్ గారి అవార్డు ఫస్ట్ ఆయనకే ఇచ్చాం. అసలు వాళ్ళింటిలో కన్నా నా నుండే ఆయన ఒక అభిమానం ఎక్కువ, నేనంటే ఆయనకు అభిమానం ఎక్కువ, ఆయనంటే నాకు అభిమానం ఎక్కువ. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇద్దరు కలిసి నటించారు కూడా. ఆ రకంగా ఆయన మీద ఉండే ఆ అభిమానాన్ని అలా కంటిన్యూ చేశారు. ఇక సాటి నటులతో ఆయన సఖ్యతగా ఉన్నారా లేదా అంటే, ఆయన 50వ సంవత్సరం అంటే కంప్లీట్ చేసిన 50 years కంప్లీట్ చేసిన సెలబ్రేషన్లో ఒక నాగార్జున తప్ప మిగిలిన 3 అగ్రనటులు వెళ్ళారు. 2 వెంకటేష్, చిరంజీవి. చాలా బాగా జరిగింది. కాకపోతే నాగార్జున ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది నాగార్జున యొక్క ఫ్యామిలీలో. ఇప్పుడు ఇది అప్రస్తుతం. కానీ ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి సరిపోదు అనే దానికి ఏమాత్రం కొంచెం పొరపచ్చులు ఉండవచ్చు, కానీ పెద్దగా ఏం లేదు. ఉదాహరణకు ఆయన తన తండ్రి గారి బయోగ్రఫీ తీస్తుంటే అక్కినేని నాగేశ్వరరావు రోల్ను సుమన్ చేయలేదా? అలాంటిది ఏమి లేదు. ఒకరొకరు ఏమి తిట్టుకోలేదు వాళ్ళు. అట్లని అందుకని వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఉంది, ఇంకా ఉంటుంది. నన్ను అడిగితే భవిష్యత్తులో ఏఎన్ఆర్ అవార్డు బాలకృష్ణకు కూడా ఇవ్వాలనేటువంటి నా కోరిక. వాళ్ళని ఇద్దరు మళ్ళా కలవాలి, 4 కలవాలి, తెలుగు సినీ ఫీల్డ్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ నాకు. ఇక ఆయన మరో విషయం ఏంటంటే, ఎంత అమాయకంటే ఇప్పుడు చూడండి, అదే ఇంతకుముందు నేను అన్నాను, రాజకీయం, సినీ ఫీల్డు, సేవ. నాకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అన్న వారు ఎవ్వరిని ఆయన కాదనలేదు. ముఖ్యంగా హిందూపూర్ నుంచి వెళ్ళినా కూడా, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా, హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు ఈ అవసరం ఉంది అంటే తప్పకుండా ఆయన గుప్తదానాలు సహకారం చేస్తున్నాడని తెలిసింది. కాబట్టి హీ ఈజ్ 100% ఎలిజిబుల్ టు గెట్ ది పద్మభూషణ్ అవార్డ్. ఎందుకంటే 40 సంవత్సరాలు హీరోగా ఆ లెగసీని కంటిన్యూ చేశారు. సేవా దృక్పథం ఉంది, రాజకీయంగా కూడా ఆయన షైన్ అయ్యారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి తన స్టామినాను కొనసాగిస్తున్నాడు ఈ వయసులో కూడా అంటే, సో హీఈస్ ఎలిజిబుల్ టు గెట్ పద్మ అవార్డ్. ఇంకా భవిష్యత్తులో కూడా ఏఎన్ఆర్ అవార్డే కాదు, పద్మవిభూషణే కాదు, ఇంకేవైనా మంచి అవార్డు, దాదాపాలకి అవార్డులు ఆయనకు లభించి ఇంకొంత ప్రజాసేవకు ఆయనకు ముందడుగు వేయాలని, ఆయన ఎంతో సేవ చేయాలని, మరిన్ని సినిమాలు, గొప్ప సినిమాలు నటించాలని మేము కోరుకుంటున్నాము. ఆయనకు విలువైనది, మనసైనది ఒకే ఒక శబ్దం, చాలా ఇష్టపడేది వాళ్ళ అభిమానుల కోసం, తర్వాత ఆయన కోసం. నేను కూడా ముక్త కంఠంతో జై బాలయ్య అంటున్నాను. జై బాలయ్య, మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా ఇలాగే కొనసాగండి. డోంట్ కేర్ ఫర్ ఎనీ కామెంట్స్. మీ మనస్తత్వాన్ని అలాగే కొనసాగించి ముందడుగు వేయండి. తప్పకుండా మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. బాలయ్య అభిమానులందరికీ శుభాకాంక్షలు.